హలో అందరికీ, మేమైతే విజయవాడ స్టార్ట్ అయిపోయాం. టైం అయితే ఎగ్జాక్ట్ 5 AM అయిపోయింది. మా వాడు కూడా మంచిగా సపోర్ట్ చేశాడు, మంచిగా లేసి రెడీ అయిపోయాడు. ఇది వాడికి సెకండ్ గుండు. ఫస్ట్ వచ్చి తిరుపతి అయిపోయింది. సో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ట్రైన్ అయితే వచ్చేసింది. ఫ్రమ్ కాకినాడ టు విజయవాడ అయితే మేము స్టార్ట్ అయిపోయాం. మా వాడు తొందరగా లేవటం వల్ల ఏంటో మంచిగా నిద్ర వచ్చేసింది వాడికి. సరే నిద్ర వస్తుంది కదని చెప్పి జో కొట్టేస్తే పడుకున్నాడు. అమ్మయ్య పడుకున్నాడు అనుకునే లోపు అయితే 15 మినిట్స్కి లేసిపోయి వాళ్ళ నాన్నతో అయితే ఫుల్ ఆడేసాడు. అసలు మేము చాలా భయపడ్డాం, దర్శనం ఎట్లా అవుతుంది ఏంటి అని చెప్పేసి. విజయవాడ కండిషన్ కూడా బాగాలేదు. బట్ స్టార్ట్ అయిపోయి ఇంకేం చేయలేం కదా, ఎలా ఏంటి అనుకున్నాము. బట్ మొత్తానికి అయితే విజయవాడ అయితే రీచ్ అయిపోయాం. క్లైమేట్ మాత్రం వరస్ట్గా ఉంది. అసలు ఎవరిని అలౌ చేయలేదు. ఫుల్ వర్షం. అసలు వెహికల్స్ కూడా ఎక్కువ లేవు. చూసారా కృష్ణ అనేది ఎంత ఫాస్ట్గా కొట్టుకుంటుంది. అసలు ఫుల్ నిండిపోవడం వల్ల మాకు ఫొటోస్ తీయడం కానీ ఏం అవ్వలేదు పాపం వీడికి. బట్ దర్శనం మాత్రం చాలా బాగా అయిపోయింది. గాడ్ గ్రేస్ వల్ల ఏంటో మరి చాలా లక్కీగా దర్శనం చాలా తొందరగా అయిపోయింది. బట్ ట్రైన్ కూడా టూ లేట్ అసలు. అందుకని చెప్పి ఇంకా స్టేషన్లో అలా వెయిట్ చేసాం. వర్షం వల్ల బయటకు వెళ్ళడం కూడా అవ్వలేదు. చివరికి ఇలా అవతారాలు అయినాయి మాకు వర్షాలు ఉండటం వల్ల ఏంటో.